గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ ఎన్ని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఇవి ఆరోగ్యానికి మంచిదని చాలామంది సూచిస్తారు. ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావలసినవి. వీటన్నింటినీ పొందడానికి డ్రై ఫ్రూట్స్ ఒక ఆప్షన్. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిది కదా అని ఇష్టమొచ్చినట్లు తినకూడదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి, ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఆరోగ్యకరం, డ్రై ఫ్రూట్స్ను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి, లాభాలేంటి, ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే షుగర్స్, క్యాలరీలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే నేరుగా తినడం కూడా మంచిది కాదు. బాదం పప్పులో మోనోసాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆల్మండ్స్లో విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి. రోజుకి 4 నుంచి 7 బాదం పప్పులు తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వాల్నట్స్ పైన ఉండే పెంకు తీయగానే ఉండే పప్పు అంత రుచిగా ఉండదు. కానీ 90% యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ స్కిన్లోనే ఉంటాయట. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు. ఖర్జూరం ఇందులో ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రక్టోజ్ ఇందులో రిచ్గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి ఖర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా 2 తీసుకుంటే సరిపోతుంది. పిస్తా వెల్నెస్కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రై ఫ్రూట్స్లో కంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. జీడిపప్పు కమ్మటి రుచిలో ఉండే జీడిపప్పును రెగ్యులర్గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు 4 జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండు ద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్య లేదు. ఇందులో విటమిన్ బి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండుద్రాక్ష తినవచ్చు. అయితే మహిళలు రోజుకి 1.5 కప్పు, మగవాళ్ళు 2 కప్పులు ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ ఎన్ని తినాలి, ఎలా తినాలి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.